కొత్త సంవత్సరం 2026లో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఈరోజు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇండియా మరియు న్యూజిలాండ్ మ్యాచ్ అంటేనే అస్సలైన మజా ఉంటుంది క్రికెట్ అభిమానులకి. ఈరోజు ఈ మ్యాచ్ కూడా అలాగే చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మొదట ఈజీగా గెలిచేలాగా కనిపించిన చివర్లో నరాలు తిరిగేంత ఉత్కంఠత రేపింది ఈ మ్యాచ్. న్యూజిలాండ్ పోరాట పటిమ, విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్, రాహుల్ సూపర్ కూల్ ఫినిషింగ్తో కలిసి ఈరోజు మ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 300 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. వాస్తవానికి ఇది బ్లాక్ సాయిల్ పిచ్చి, స్పిన్నర్లకి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ పేసర్లే హవా నడిపించారు. కివీస్ ఓపెనర్లు డేవన్ కాన్వే, నికోలస్ మొదట చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడి సెట్ అయ్యి 117 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా బౌలర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయితే ఇక్కడే మన హర్షిత్ రాణా తన సెకండ్ స్పెల్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత తన అద్భుతమైన స్పెల్తో సెట్ అయిన ఓపెనర్ని అవుట్ చేయడంతో కివీస్ 117 పరుగులతో పటిష్టంగా ఉన్న స్థాయి నుంచి ఒక్కసారిగా 198 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. అయితే ఈ సమయంలో కివీస్ జట్టు ఆల్రౌండర్ అయిన డారెల్ మిచెల్ 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కివీస్కి అడ్డుగోడలాగా నిలబడ్డాడు. చివర్లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన క్లార్క్ మెరుపు ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ 300 మార్కుని అందుకోగలిగింది. 300 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్కి రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడి మంచి స్టార్టింగ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ద రన్ మిషన్ విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ని చక్కగా నడిపించాడు. ఈ ఇద్దరు 118 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. విరాట్ కోహ్లీ తన అద్భుతమైన టైమింగ్తో 93 పరుగులు సాధించాడు. కానీ మ్యాచ్ ఇక్కడే సడన్గా మలుపు తిరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా చాలా ఈజీగా గెలిచేలాగా కనిపించింది. కానీ సెంచరీకి చేరువలో ఉన్న కోహ్లీ అవుట్ అవడం, ఆ వెంటనే కైల్ జెమిసన్ తన మ్యాజిక్ స్పెల్తో వికెట్స్ తీయడంతో భారత్ ఒక్కసారిగా 234కి 2 వికెట్లు కోల్పోయి ఉన్న స్థితి నుంచి 242 పరుగులకి 5 వికెట్లు పడిపోయి కష్టాల్లో పడిపోయింది. దీంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. అంతేకాదు బౌండరీలు కూడా రావడం ఆగిపోయాయి. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడానికి వికెట్స్ చేతిలో లేవు. ఒత్తిడి పీక్స్లో ఉంది. ఆ సమయంలో మరొక వైపు కేఎల్ రాహుల్ నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి రావాల్సి ఉంది. కానీ అతను ఈ మ్యాచ్లో గాయం పడటంతో అతని స్థానంలో హర్షిత్ రాణా ముందుకు వచ్చాడు. హర్షిత్ రాణా రావడంతో ఒక్కసారిగా మన ఇండియాకి ఏమైంది, బ్యాట్స్మెన్స్ ఉన్నా కానీ ఎందుకు వాషింగ్టన్ సుందర్ని పంపించలేదు అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ హర్షిత్ రాణా ఈ సమయంలో అవుట్ అయిపోతే కేఎల్ రాహుల్ మీద ఆ ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది అనుకున్నారు. కానీ హర్షిత్ రాణా మీద ఉంచిన నమ్మకం వమ్ము చేయలేదు. అతను 29 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటమే కాదు, కేఎల్ రాహుల్ మీదుగా ఒత్తిడి కూడా తగ్గించి మ్యాచ్ గెలవడానికి సహకరించాడు. ఆ సమయంలో రాహుల్కి తెలుసు వికెట్ పడితే చాలా కష్టమని గెలవడం. సో అందుకే రాహుల్ బాధ్యత మొత్తం తీసుకొని భారత్ని విజయ తీరాలకు చేర్చాడు.
93 పరుగులతో అతను కొట్టిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇది వన్డేల్లో అతనికి 45వ అవార్డు. ఈ ట్రోఫీలన్నీ కూడా మా అమ్మకే పంపిస్తాం. ప్రస్తుతం రికార్డుల కంటే జట్టును గెలిపించడమే ముఖ్యమని విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు.